బుడ్డీస్ అయితే వెళ్ళిపోయినాయండి భోజనం చేసిన తర్వాత. ఇంకా నేనైతే మధ్యాహ్నం లాగా అయితే కంటిన్యూ చేద్దామని కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఇంకా నేను కూడా తినేసానండి పప్పు తోటకూర వేసుకుని. ఇంకా నిన్న ఇప్పుడు ఇస్త్రీ పెట్టి ఆర్డర్ పెట్టాను అనమాట. అదైతే ఇంకా ఈ రోజు నుంచి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు ఒక అర్జెంట్ బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. రేపు పొద్దున్న ఒకళ్ళు పూజ అయితే చేయించుకుంటున్నారు. ఆ పూజకు అయితే కొత్త చీర కావాలన్నారట. ఇంకా ఆ అమ్మాయి వచ్చి పిన్ని కొంచెం నాకు చీర అయితే కుట్టించవా అనేసి అడిగింది. సరే కదా అనేసి ఇదిగోండి శారీ అయితే మీకు శారీ ఎలా ఉందో పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా నేను అయితే మిషన్లో బట్టలు తీసేసి నేను కటింగ్ అయితే పెట్టేసుకుంటాను. వాటర్లో నీళ్ళు ఉన్నాయో లేదో. సారీ చెక్ కట్టమన్నాం. మిషన్లో అయితే బట్టలు అయితే ఆల్రెడీ వేసేసే ఉన్నాయి. మనం ఓన్లీ లిక్విడ్ వేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటూ సరిపోతుంది. కిరణ్ బాబు అయితే ఇవాళ డ్యూటీకి వెళ్ళాడండి. ఇవాళ స్టార్ట్ అయ్యాడు డ్యూటీకి. ఎలా ఉండిందో ఏంటో పాపం. ఫుడ్కి అయితే రాలేదు ఇంటికి. ఫోన్ చేస్తే భీమవరాన్ని ఉన్నానమ్మా అన్నాడు అనమాట. ముప్పైలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి మాసిపోయిన బట్టలు అయితే కాదు కదా. ఇంక 30లో అయితే పెట్టాను. సరే ఇప్పుడైతే ఇస్త్రీ పెట్టి అయితే ఓపెన్ చేద్దాం. ఎలా ఉండిందో ఏంటో, పని చేస్తుందో లేదో చూడాలి ముందు మెయిన్. లేదంటే రిటర్న్ ఆప్షన్ పెట్టేయాలి. మిషన్ అయితే ఆన్ అయింది. ఎలక్ట్రిక్ హీట్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ప్లగ్ అయితే సరిపోలేదు. ఆ బాక్స్కి అయితే చేసుకుంటే సరిపోతుంది. అందాకడే కదా మనం ఓన్లీ ఇలాగ అడ్జస్ట్ అవుదాము. చేద్దంటే ఒక పీసే కదా చేసుకుని వెళ్ళాము. శారీ చూపిస్తున్నాను మీకు. నేను లైనింగ్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నానండి. లైనింగ్ కట్ చేసేసుకుని ఇంకా మీకు శారీ అయితే చూపిస్తున్నాను. శారీ అంతా ఇలా వర్క్ వచ్చిందనమాట. కింద ఆల్మోస్ట్ వర్క్ వచ్చింది. దీనికి మనం మిషన్ మీద వేయాలి. పాలు ఏమో పడుతుందో పడదో చూద్దాం. బ్లౌజ్ అయితే ఇది వచ్చిందనమాట. చూసారా, ఇదైతే కింద బ్యాక్కి, ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చాయన్నమాట. మనం ఇప్పుడు జాకెట్ పీస్ చేసుకున్నాం కావాల్సినంత. మధ్యాహ్నం లాగండి ఇది. మధ్యాహ్నం నుంచి చేద్దాం ఒక లాగైతే అనేసి మధ్యాహ్నం నుంచి తీస్తున్నాను. ఒక 10 minutes బ్లాగ్ తీద్దాం సరదాగానే అనేసి. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 బ్లాగులు పెడితే ప్లస్ అవుతుంది, మానిటైజేషన్ గుమ్మ అవుతుంది అనేసి అన్నారు. దాని గురించి అయితే సరే కదా వీలున్న రోజున తీద్దాం, వీలు లేని రోజున మానేద్దాం అనేసి ఇక మధ్యాహ్నం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసామండి. ఎందుకంటే వర్క్ ఉండింది, వర్క్ చూపించడమే కదా మా పని. దాని గురించి అనమాట. కటింగ్ చేసి పెట్టుకున్నది ఇంకా ఒరిజినల్ అయితే వేసేసుకుని కటింగ్ చేసుకుంటాను. నేను హ్యాండ్స్ అయితే బ్లౌజ్ జాకెట్ పొడవు అంటే హ్యాండ్స్ బ్లౌజ్కి వచ్చిన పొడవే కట్ చేసేసాను. ఇక్కడ మనం కొంచెం పీస్ అతుక్కోవాలనుకోండి.
దాని అంత పొడవు రాలేదు, ఎందుకంటే దీనికి వర్క్ వచ్చింది కదా. వర్క్ గురించి అయితే కొంచెమే పట్టిందనమాట. చూసారా, మనం అన్నదానికన్నా 2 ఇంచులు తగ్గింది. హ్యాండ్ అయితే నార్మల్ హ్యాండ్ వస్తుందన్నమాట. అంటే వర్కు నడుము వరకు హ్యాండ్ వరకు పక్కన ఇచ్చేసిన వాళ్ళని ఇంక ఇలాగైతే ఇబ్బందికి కటింగ్కి అయితే ఇబ్బందిగా ఉందన్నమాట. సరే కదా అనేసి హ్యాండ్ షార్ట్ పెట్టేద్దాం అనేసి ఇంక ఇలాగైతే కటింగ్ చేశాను. మనం లైనింగ్ అయితే ఒరిజినల్ అయితే కట్ చేసేసుకుందాం. ఒరిజినల్ కూడా కటింగ్ చేసి పెట్టేసుకున్నాను. స్టిచ్ చేసేద్దాం, 1 గంటలో అయిపోద్ది. ఇంక దీనికి మనం దారం ఉందో లేదో చూద్దామండి. దారం లేకపోతే మళ్ళీ దారానికి ఒకటి వెళ్ళాలన్నమాట. కళ్ళ ఇది చూద్దాం, ఇది కొంచెం మ్యాచింగ్ అవుతుందేమో. కాకపోతే ఇది మ్యాచ్డేనండి. సంజుబాబు ఆయిల్ పోస్తాడు అని చెప్పాను కదా, వాటర్ను. దాని గురించి అయితే ఇది కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది వేసేస్తాను. ఆ పైన పడేద్దామని చూస్తున్నాను. ఈ మూట అయితే పట్టుకెళ్ళి పైన వేసేద్దామండి. ఇంకా అదైతే అడ్డుగా ఉంటుందన్నమాట. ఇంకా మిషన్ అయితే బట్టలు ఉతికేసింది. ఇవైతే ఆరబెట్టేసుకుందాం పట్టుకెళ్ళి. అన్నీ ఉతికేసింది. ఇవన్నీ పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టేసుకుందాం. నేను ఉతికిన బట్టలు చాలా ఉన్నాయండి. పైన నైట్ ఉతికి ఆరేసాను అనమాట. అవి తీసుకొచ్చేద్దాం. ఎండ అయితే బాగానే కాసింది కదా. చూడండి, రాజావారి కుర్చీ మధ్యలో గిందలా అయితే వేస్తాను కదా బట్టలు. బట్టలన్నీ తీసి ఇలా మెట్ల మీద కిందకి వేసేసానండి. ఎందుకంటే ఇవన్నీ పట్టుకుని చిన్న మెట్లు దిగాలంటే కష్టం కదా. దాని గురించి అయితే ఇలా కిందకి వేసాను అన్నమాట. ఇది బట్టలు అయితే ఆరేసేద్దాం. ఇవి చూసారా, డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పవన్ వేసాడు అనమాట. మా తమ్ముడు అయితే ఇది ఇంకా ఇలా ఎదిగి దీన్ని మట్టుకుని ఉండడానికైతే ఇలా 2 మొక్కల కింద తీసి 2 ఆటల్లో పాతి ఇలా అయితే పైన కట్టాడు. చాలా బాగా కట్టాడు కదా. అది ఇది కూడాను డ్రాగన్ పళ్ళు కాస్తాయి కదా మొక్కలండి. ఇవైతేని చిన్న మొక్క 3 మొక్క అన్నప్పుడు తెచ్చాడు. అది 2 మొక్కలు కానీ తిడి ఇంత పెద్దగా అయ్యాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. ఆరేసానండి బట్టలన్నీ కూడాను. ఇలా అయితే
నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఇలా కింద పడేసేసాను. ఈ బట్టలన్నీ తీసుకోవాలి. చూడండి ఎన్ని బట్టలు ఉతికామో రాత్రి ఆరేసిన బట్టలు అనమాట ఇవన్నీ. ఇవన్నీ లోపల మంచం మీద పడేస్తే మడత పెట్టాలండి. సాయంత్రం సాయి వచ్చిన తర్వాత అయితే మడత పెడుతుంది. ఇంకా నేనైతే బ్లౌజు హ్యాండ్స్ అతికాను, బ్యాక్ పార్ట్ అతికాను, ఫ్రంట్లో అతుకుతున్నాను అనమాట. ఫ్రంట్లో అతుకుతాము. ఇంకా దీనికైతే పైపింగ్కి సిల్వర్ క్లాత్ అయితే వేయాలన్నమాట గోటుకి. సిల్వర్ క్లాత్ చూస్తున్నాను. పండగలో ఇవన్నీ కూడా కలగాబులగా ఇంగ్ల బంగారం అయిపోయాయి కదండి. ఇంకా దాని గురించి అయితే తెలియట్లేదు అనమాట, ఏది ఎక్కడ పెట్టామనింది. సిల్వర్ క్లాత్ అయితే పెద్దదే ఉండాలి, కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు ఎక్కడ పెట్టినా ఏంటనింది. ఇదంతా ఎత్తుకుంటూ వచ్చాను. క్లాత్ ఏమో ఇందులో దాచాను. అక్కడెక్కడ దొరుకుతుంది, దొరకమంటేనే. పైపింగ్ అనమాట క్లాత్ అయితే ఇది. దీనికి చూసారా మ్యాచ్. వాలేటకి ఇప్పుడు ఇవాళే స్టార్ట్ చేశాను. ఇవన్నీ చిప్సే, ఇవన్నీ లాక్కున్న తర్వాత నాకు గోరిపోతుంది. ఏంటది? పాదం సెట్, పాదమేమో సెట్ ఇరిగిపోతుంది. చీరకే బాల్ చేయలేదు, ఇదే పెట్టించాను. బ్లౌజ్ ఇంకా కుట్టిన తర్వాత అయితే చూపించలేదు, సరే ఇప్పుడు చూపించలేదు. ఏంటది? ఎవరిది? రాజక్కడే. ఇలా వచ్చిన రెండు షీట్ ఇచ్చాను, 4 చెల్లింది. దాంట్లో ఈ నడవకి ఇలా వచ్చింది. ఈ నడువు ఇక్కడ అందడానికి ఇక్కడ కొంచెం ముక్క పట్టవలసి వచ్చింది. చిన్న ముక్క పెట్టాను, పట్టలేదు కదా, పర్వాలేదు. ఇలా ఈ బ్లౌజ్ అయితే ఇలా ఫోన్లో ఇన్ టైంలోనే ఇచ్చేస్తున్నావు కదా వాళ్ళకి కావాల్సి. హ్యాండ్ కూడా ఇలా వచ్చింది, కొంచెం పొడవు వస్తుందని పైపింగ్ ఇచ్చాను. ఇది మడత చిన్న చిన్నగా ఇచ్చాడే బాగాను. చిన్నగా ఇచ్చాడు, బాగుందా? ఇక రేపు పొద్దు నుంచి వర్క్ మొదలెట్టాలి. ఇది ఈరోజు డెలివరీ అర్జెంట్ బ్లౌజ్ అన్నమాట. మార్నింగ్ ఇచ్చారు, ఈవినింగ్ ఇచ్చేసారు. అదేంటి అలా జరిగింది. ఇదండి మా ఈరోజు మా వీడియో అయితే. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.